నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు దర్శనాల నరేష్, అంబర్పేట గ్రామం, ఎండపల్లి మండలం, జైత్యాల జిల్లా వాసి, ఒక దళిత బిడ్డ. అంటే రాజకీయంలోకి దాదాపుగా యువకులు సర్పంచ్గా పోటీ చేయాలి, ఒక ఎంపీటీసీగా పోటీ చేయాలి, రాజకీయంలోకి రావాలని ఆతృతతోని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ రాజకీయాలు యువతను ఏ విధంగా అణచివేసే ప్రయత్నం చేస్తాయి, ఈ రాజకీయ నాయకులు, గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఏ విధంగా అణచివేసే ప్రయత్నం చేస్తారు అన్నది క్లియర్గా ప్రతి గ్రామంలో ఉండే సమస్యనే. దాదాపుగా అన్ని గ్రామాలలో ఇదే సమస్య ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించడం వస్తే మనది నడవదని, లేకపోతే కొందరు ఊళ్ళలో గ్రామ పంచాయతీలలో పెద్ద మనుషులు వీడు వస్తే మనల్ని నగ్గనేయాడు, వీడు మన మాట వినడు, లేకపోతే మనకు తగ్గట్టు ఉంచుకోవాలి, మనం చెప్తే వినటం ఉంచుకోవాలనే సమస్య ప్రతి గ్రామంలో ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ అని కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో అదే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎట్లా ఉంటాయి, ఏం కథ అన్నది చాలా వరకు కొన్ని ఫేస్ చేసిండు నరేష్. కొన్ని విషయాలలో కూడా నాకు కూడా గతంలో కాల్ చేసిండు, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యేతో కూడా ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారని కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసిండు. నేను కూడా కొన్నిసార్లు ఆయనకు ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పే ప్రయత్నం చేసిన. అయితే ఆ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్ నమస్తే. నమస్తే అన్న. అంటే ఎట్లా ఉంది నిజంగాను ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావాలనుకుంటున్నావు ఇప్పుడు? ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు? అంటే నేను ఫస్ట్ 2022-23లో నాకు అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఓకే, అంబేద్కర్ విగ్రహం పెడదామని చెప్పేసి గ్రామ పంచాయతీకి అప్లికేషన్ పెట్టిన, దరఖాస్తు పెడితే వాళ్ళు నాకు 1 month అవుతుంది, 2 months అవుతుంది, రిప్లై ఇవ్వలే. మీరు ఎందుకు రిప్లై ఇస్తారా అంటే ఇదివరకు ఉందా, కొత్తగా పెడతావని? లేదు, మొత్తానికి మా ఊళ్ళో అంబర్పేటలోని నేను ప్రస్తావన తీసుకొచ్చే వరకు అంబర్పేటలో ఏ విగ్రహం లేదు, అంబేద్కర్దనే కాదు. ఓకే. సో సెక్రటరీ అడిగితే ఏమన్నాడంటే, నరేష్ ఉన్న విషయం ఏంటంటే సర్పంచ్ వద్దు అన్నాడు. సర్పంచ్ ఎందుకు వద్దన్నాడు అంటే ఇక ఎమ్మెల్యే ద్వారా అప్పుడున్న ఎమ్మెల్యే కోపులేశ్వర్, ఆయన కూడా దళితుడే కదా, ఆయన కూడా దళితుడే, మా సర్పంచ్ కూడా దళితుడే. అద్దన్నాడు అన్నాక ఇదేంది ఇట్లా ఎందుకు వీళ్ళు చేస్తున్నా అంటే దాని అనుకున్న అంతర్థం ఏంటంటే అంబేద్కర్ ఒక గొప్పతనం ఏంది, వీడు విగ్రహం పెడితే ఎల్లకాలం వీరి పేరు ఉంటుంది, సో వీని పేరు ఎందుకు ఉండాలి, ఇదేదో మేమే పెడతాం అని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఉంటారు కదా మంది మార్బలం అధికారంలో ఉన్నారు, 10 మంది రమ్మంటే వస్తారు తినిపించడానికి తాగించడానికి. వీళ్ళు 4 కలిసిపోయి అక్కడ కోపులేశ్వర్కి చెప్పిండు, అయ్యా ఇట్లా మా ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం పెడతా అంటారు, మా ఊళ్ళో ఇప్పటివరకు లేదన్నాక ఇక అయినా మరి ఆ పిల్లగాడు పెట్టేది నేనే మీకు కొనిస్తా మీరే పెట్టు అన్నాడంట. పెట్టిరా మరి? సరే, వాళ్ళైతే వాళ్ళు పెట్టారు. పెట్టిర్రు. ఎప్పుడు పెట్టిర్రు అంటే మొన్న కొత్తగా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాక 2024లో పెట్టిరు. 2024లో ఇప్పుడు అతను కదా మన అడ్డూరు లక్ష్మణ్ కూడా గెలిచినాక పెట్టిరు. అంటే గెలవక ముందు వర్క్ స్టార్ట్ చేసారు, గెలిచినాక పెట్టిరు. కానీ మా ఊళ్ళో అంబేద్కర్ బొమ్మకు ఇక అది వెరైటీ ఏంటంటే ఓ ఇనాగ్రేషన్ లేదు, ఓ శిలాపలకం కూడా లేదు. ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళు రావాలి, కొత్తగా గెలిచినాక అడ్డూరు లక్ష్మణ్ కుమార్ రావాలి. కోపులేశ్వర్ అయంలోనేమో వాళ్ళేమో ఇది చేశారు. సో మా ఊళ్ళో అట్లా జరిగిపోయింది. అది నా వల్లనే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం వచ్చింది. నేను అప్పుడు నాకు బాగా ఆలోచన వచ్చింది, అంటే మనం గ్రామంలో ఏం చేయాలన్నా లేదంటే ఇంకేం చేయాలన్నా కానీ మొత్తం పొలిటికలే. ఒక పొలిటికల్ మాస్టర్ కి అంటే ఏదైనా మనం ఏం చేయాలన్నా కానీ ఒక రాజకీయంగానే, పైసలు కాదు ముఖ్యం, రాజకీయం ముఖ్యం అని నేను అప్పుడు ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి పోతా. నా స్టేజ్ ఏంది, ప్రస్తుతానికి ఫస్ట్ గోల్ సర్పంచ్ కావాలి. సర్పంచ్ అయినాక గ్రామ వాతావరణం ఎట్లుంటుంది స్టెప్ బై స్టెప్ ఆలోచించుదామని చెప్పేసి అప్పుడు ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా, అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో నేను సర్పంచ్ ఖచ్చితంగా కావాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే నీకు ఊళ్ళో ఎక్కువ ఈ పెద్ద మనుషుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎదురైన సమస్యలు పెద్ద ఎత్తున ఏమున్నాయి? పెద్ద మనుషులు అంటే నాకు సర్పంచ్తోనే, పెద్ద మనుషులతో ఎవరితోని అంత పెద్దగా ఏం లేదు. ఇక సర్పంచ్తో ఉంటారు కదా 2-3, వాళ్ళతో నీకెందుకు పిల్లగా చదువుకున్నావు కదా, ఏదో నౌకరీ చేసుకొని ఉండొచ్చు కదా, ప్రైవేట్లో చేసుకున్నా. ఎంత చదివినావు? నాది ఎంకామ్ ఫైనాన్షియల్ కోర్స్, మన ఇక్కడ వరంగల్ కేయూల సుబేదారి క్యాంపస్ తెలిసి అని చెప్పి వాళ్ళు ఇక ప్రైవేట్గా చేసుకున్న వస్తుంది, గవర్నమెంట్ నౌకరీ ప్రిపేర్ అయినా మొన్నటిదాకా అది రాలేదా, అది తడుపోవచ్చు కదా, నీకు ఇవ్వని ఎందుకు రాజకీయాలు, ఊళ్ళో రాజకీయాలు గిట్లనే ఉంటాయి అంటే గిట్లనే ఉంటాయి, మరి ఎవరు మారవాలి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు అంటే ఊళ్ళే దాదాపుగా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించవచ్చు, తప్పులేదు.
ఎంపీని ప్రశ్నించవచ్చు, ఒక పార్లమెంట్ సభ్యునికి పార్లమెంట్ సభ్యునికి కరీంనగర్ కానీ ఇతర ఏ పార్లమెంట్ సభ్యునైనా ప్రశ్నించవచ్చు. కానీ గ్రామానికి వచ్చేసరికి గ్రామాలలో ఎట్లుంటుందంటే నువ్వు సర్పంచ్ని అడిగేంత పెద్దవనిగా సర్పంచ్కి ఎదురు తిరుగుతావా? ప్రతి ఊళ్ళు ఇదే, ఈ ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే సమస్య ఉంటుంది. అంటే సర్పంచ్ ఏదో కొమ్ములు తిరిగి అడిదిరిగి పుట్టినట్టు, లేకపోతే భూమి మీదకి వెళ్ళి అక్కడ పైకి వెళ్ళి ఆకాశం పడ్డట్టు. ఇక పెద్ద ఎట్లా అంటే నేనేదో గెలిచిన దాదాపు నియోజకవర్గంలో ఒక ఏది ఎమ్మెల్యేకు లేని పవర్స్ ఒక సర్పంచ్కే ఉన్నట్టు, లేకపోతే ఎక్కడ లేని అహంకారం అంటే ఇలా నెత్తి మీదకి వచ్చినట్టు ప్రవర్తిస్తారు. కొందరు అంటారు, అందరు అంటలేను. సరే, గ్రామం కోసం ప్రశ్నించేటోళ్ళు చాలామంది ఉంటారు, పనిచేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఆ ప్రౌడ్ ఉండదు. ఈ కొందరు ఏదైతే ఉంటారో వీళ్ళు లేదు మేము మొత్తానికి మేము భూమి మీదకి వెళ్ళి ఊడిపడ్డ నాయకులం అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. అది ప్రతి గ్రామంలో జరుగుతుంది ఎక్కడైనా కానీ. 5 ఏళ్ళు వాళ్ళు అట్నే ఫీల్ అయ్యారు. ఇక లాస్ట్కి అయితే ఇక నేను మెల్లమెల్లగా ఏం చేసిన, క్వశ్చన్ డైరెక్ట్ రేజ్ చేసిన, మీరు ఎందుకు ఇట్లా ఎత్తురు, సరే ఈ గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి ఆర్టీఐ చేసిన. ఆర్టీఐ చేస్తే దానికి రిప్లై రాలే. డైరెక్ట్ ఎంపీడీఓ దగ్గరికైనా ఆయన ఎవరు నువ్వు అన్నాడు. ఇట్లా నేను దర్శనాలు నరేష్ను అంటే నాకేమెరుగా అన్నాడు. అంబార్పేట మాది, నేను ఇట్లా ఆర్టీఐ చేసిన, సెక్రటరీ నాకు ఇప్పటివరకు ఏం రిప్లై అయ్యలే, మీ దగ్గరికి వచ్చిన అంటే నీ రిసీవ్డ్ కాపీ తీసి చూపెట్టిన, నీకు ఏమేం కావాలన్నాడు. 5 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలు మొత్తం కావాలని చెప్పిన. సరే నేను ఇస్తాను అయితే వెళ్ళు బాబు అని చెప్పేసి అప్పుడు కూర్చొని మాట్లాడి పంపించిండు. కానీ ఇయ్యలే. మళ్ళీ దాన్ని పట్టుకొని నేను ఒక లెటర్ పట్టి గ్రామ జనాల దగ్గర ఒక 100 మంది దాకా సంతకాలు తీసుకొని, అది ఇక్కడ ఉంది, సంతకాలు తీసుకొని ఏది ఒక గ్రామానికి సంబంధించి అది తీసుకొని పోయి కలెక్టర్కు లెటర్ పెట్టిన. కలెక్టర్కి లెటర్ పెడితే ఇదేనా, అప్పుడు ఎంపీడీఓ మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు. అంటే నాకేమో ఇవ్వలే, రిప్లై ఏమి ఇవ్వలే, సంబంధించిన డేటా ఏమి ఇవ్వలే, ఎంత వచ్చినాయి ఏం ఖర్చు పెట్టిన అనేది. కానీ ఎంపీడీఓ వచ్చి బేరాసరాలకు ట్రై చేసిండు. అవన్నీ కాదు సార్, నాకు ఖచ్చితంగా కావాల్సింది డాక్టర్ అని చెప్పిన. ఇక అంతట్లోకి ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన వెళ్ళిపోయిండు. కానీ నేను మనకున్న నాలెడ్జ్తోని తీసుకున్నా ఎంత వచ్చినాయి అనేది. అమౌంట్ ఇచ్చిరా అప్పుడన్నా? ఎంత వచ్చినాయి ఇచ్చిరా అమౌంట్? వాళ్ళు ఇవ్వలేదు, మనం చూసుకున్నాం డేటా ఆన్లైన్లో. అంటే ప్రతి ఒక్క డేటా కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు మూడో ఒక పర్సన్ అంటే మనం అడిగిన సమాచారం ఇప్పుడు కానీ మూడో పర్సన్ ఇట్లా రావాలనుకుంటే ఒక 15 days టైం పడుతుంది. 15 days ఎక్స్ట్రా టైం పడుతుంది. లేకపోతే 30 రోజుల లోపల కంపల్సరీ డేటా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎవరికైతే అప్లికేషన్ పెట్టుకున్నామో వాళ్ళ దగ్గర మనకు డేటా దొరుకుతుంది అనుకుంటే వాళ్ళే 30 రోజుల లోపల ఇవ్వాలి. లేకపోతే థర్డ్ పర్సన్ అంటే కొంచెం టైం పడుతుంది. దేనికైనా రిసీవ్డ్ తీసుకున్నా మనం కంపల్సరీగా వాళ్ళపైన కేసు పెట్టచ్చు. సమాచార హక్కు చట్టం ప్రకారం నిబంధన ఉల్లంఘిస్తే ఇంత లోపల ఈ సమయంలో ఇవ్వకపోతే మనం వాళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. కానీ ఇక గ్రామ పంచాయతీలలో ఎట్లుంటుందంటే క్యాజువల్గా మనం ఎవరు కానీ ఏ గ్రామ పంచాయతీ అయినా కానీ మనం ఎవరైనా ప్రశ్నించినామనుకో, ఎవరైనా అడిగినామనుకో, ఈ అంటే చిల్లర పంచాయతీలు ఎట్లుంటాయంటే మన పక్క పంటతో లొలిపెట్టించుడు, లేకపోతే వాంతులు వీంతో ఏదో మీదికి ఉసగొల్పించుడు, ఇవన్నీ వెరైటీ ఉంటాయి ఈ సంస్థలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న బేసిక్గా పత్తి చేనుల వేనకాడ చెప్పిపించుడు, లేకపోతే అన్ని వెరైటీగా చేస్తాం. మీ కొడుకు సర్పంచ్ గడ్డం తిరుగుతున్నట్టు కదా, గాల గడ్డం తిరిగితే ఎట్లా, ఎందుకు మీ వానికి ఇది అని చెప్పి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు భయపడరు. అరే వాళ్ళు సర్పంచ్, వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఏమైనా చేస్తారా ఇది చేస్తారా అంటే చేస్తే ఏం చేస్తారు, మా అయితే కేసు పెడతారు. డైరెక్ట్ ఇంటికి వచ్చి కొట్టరు. ఇంటికి వచ్చి కొడితే మనం చేసేది మనం చేద్దాం, ఏదైనా మంచిదే, మన ఆత్మరక్షణకి మనం ఏమైనా చేయవచ్చు అని చెప్పి అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్పిన. ఏం కాదు బాబు, ఏం కాదవా, మంచిగా జరుగుతుంది అని చెప్పిన. ఇక అప్పటి నుంచి అమ్మ వాళ్ళు సరేలే ఏం కాదు. అంటే ఇప్పుడు 2014 ఒకవేళ అంటే 2024లో ఎలక్షన్స్ వస్తే నిలబడుతున్నా 2024 ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా. ఒకసారి అదేంటిది బాండు ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్కి నిలబెట్టేటప్పుడు ఎదుటోడు కోటర్ వంస్తే నేను 2 కోటర్లు వంచుతా, గిది కాదు. చదువుకున్న లెక్క నాలెడ్జ్ పర్సన్ లెక్క ఆలోచించాలి. ఈయన ఏ విధంగా ఆలోచించాడంటే నేను గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయితే ఈ విధంగా చేస్తా, ఒకవేళ చెయ్యని పక్షాన మీరు దేనికైనా ప్రజలు నిర్ణయించిన దానికి సిద్ధమన్నా ఇక ఒకసారి చదివి వినిపిస్తా. ఎందుకంటే ఈ కాలంలో మనం సర్పంచ్ ఎవరు కానీ కనీసం 10 విద్యార్హత ఉండాలి అని మనం ఎందుకంటున్నాం. 10 కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు
ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ సర్పంచ్లకు వేస్తున్నారు ఈ రోజులలో. కానీ చదువుకున్న వాళ్ళు కొందరు మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారు అంటే చదువు రానోళ్ళు కొందరు గ్రామ పంచాయతీలో సరే చదువుకున్న వాళ్ళు చేస్తలేరంటే చదువుకున్న వాళ్ళు కూడా చేస్తారు. కాకపోతే మన గ్రామ పంచాయతీలో దేనికోసం నిలబడుతున్నా ఒక బాండ్ పేపర్ రాపించుకోరు ఇప్పటికైనా. దేనికైనా ఊళ్ళో సమస్యలు సరే మన భవిష్యత్తులో ఏం మన బతుకులు ఏం భవిష్యత్తు మొత్తం బంగారం లెక్క దిద్దకపోవచ్చు. ఎందుకంటే ఎంతో కొంత మనం ఏం చేయగలుగుతాం, అసలు గ్రామాలలో ఉన్న సమస్యలు ఏంటిది, దీర్ఘకాలికంగా మనం ఏది వెనకటి నుంచి వచ్చిన సమస్యలు ఏంటి, మన కనీసం తాగడానికి నీళ్లు, ఒక పోవడానికి బస్సు సౌకర్యం, లేకపోతే ఇంకా మురికి కాలువలు అవి ఉంటాయి కదా ప్రధాన సమస్యలు. అవి మన బతుకులేం మార్చి మనం ఇంట్లో కూర్చున్నబెట్టి ఏ సర్పంచ్ కూడా చదవడు. కానీ ప్రతి గ్రామ పంచాయతీలో పోటీ చేసేవాళ్ళు ఇట్లా బాండ్ పేపర్ రాపించుకోండి ప్రతి గ్రామ పంచాయతీలో. అసలు నువ్వేం చేస్తావు, ఎందరు పోటీ చేస్తావు, నలుగురు పోటీ చేశారనుకో, నలుగురు దగ్గర కూడా ఈ బాండ్ పేపర్ రాపించుకోరు. ఒకసారి ఈ బాండ్ పేపర్ వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే ఈయన చేసిన ఒక వినూత ప్రయత్నం ఇది, మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. జైత్యాల మండలం అంబర్పేట గ్రామవాసిని అయిన దర్శనాల నరేష్ సన్ ఆఫ్ ఎల్లయ్య నన్ను రాబోయే ఎన్నికల గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నుకుంటే నేను చేయబోయే పనులు ఈ క్రింది హామీలుగా వ్రాయిస్తున్నాను. ఒకటి ఓపెన్ బడ్జెట్, అంటే అందరికీ తెలిసేబడి గ్రామ పంచాయతీకి వచ్చే ఎంత బడ్జెట్ చాలా మందికి తెలియదు, ఫండ్స్ చాలా మందికి తెలియదు. ఈ గ్రామ పంచాయతీకి ఎంత వస్తున్నాయి ఏం కథ అనేది ఎవరికి కూడా తెలియదు. ఈ గ్రామ్ స్వరాజ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ గ్రామ్ స్వరాజ్ అనే నేను ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ గ్రామ్ స్వరాజ్ అనే ఒక యాప్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యాప్ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని ఫండ్స్ వస్తున్నాయని దయచేసి అని ఉంటుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, మీ గ్రామ పంచాయతీలకు చెక్ చేసుకోండి. అదొకటి. ఓపెన్ బడ్జెట్ అంటే ఈయన ఏం చెప్పిందంటే అనగా గ్రామ పంచాయతీ ఖాతాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు ఇతర మార్గాల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని నిధులు డబ్బులు వస్తున్నాయో గ్రామ సభ ఖచ్చితంగా పెట్టి గ్రామ ప్రజలకు తెలియజేసి ఆ నిధులకు తగ్గట్టుగా గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తాను. అభివృద్ధికి చేసిన పనులు బిల్లును గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజల చేత ఆమోదింపజేస్తాను. అంటే ఈయన ఏదైనా పనులు చేసినా కానీ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల ముంగట పెట్టి ఎంత బిల్లు అయింది, ఎంత ఖర్చు వచ్చింది, అక్కడి నుంచి మనకి ఎన్ని నిధులు వస్తున్నాయని పెట్టి ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెట్టి నేను గ్రామ ప్రజల చేత చేస్తానని ఓపెన్ బడ్జెట్ అని చెప్పిండు. ఇంకో బిల్లు ఏంటంటే ఫ్రీ మినరల్ వాటర్. గ్రామంలో ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ అంటారు. ఇంతవరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ నీళ్ళు లేవు. ఆ తాగే వాటర్ కూడా కాదు. ఈ దరిద్రానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కనీసం షోలకే పరిమితమైంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో షోలకే పరిమితమైన ఇంతవరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నీళ్ళు లేవు. ఈయన ఏం చెప్పిండు, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికీ ఫ్రీగా నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే సమస్య ఏంటిది, ప్రధానమైన వాటర్ సమస్యనే ఉంటుంది. అది ఫ్రీ వాటర్ ఇస్తా అని చెప్పిండు. ఇంటి పన్ను నల్ల బిల్లు మాఫీ అని చెప్పిండు. గ్రామ పంచాయతీలో ప్రతి వసూలు చేసి ఇంటి బిల్లు ఇంటి పన్ను నల్ల బిల్లు మాఫీ అని చెప్పిండు. బస్సు సౌకర్యం ఇంతకుముందు మనం చెప్పినాం కదా, బస్సు సౌకర్యం కంపల్సరీ ఉండాలి. వృద్ధులు ఉంటారు గ్రామ పంచాయతీలో, ప్రతి గ్రామ పంచాయతీలో వృద్ధులు ఉంటారు. పోవడానికి సరే ప్రొద్దున పోయినవా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చడానికన్నా కనీసం ప్రొద్దున సాయంత్రం అన్న బస్సు సౌకర్యం ఉండాలి. కరీంనగర్ నుండి మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్తూ బస్సులు ధర్మారం జైత్యాల బస్సులు వయా అంబర్పేట మీదుగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తానని చెప్పిండు. మరొకటి ఏంటంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు. నేను ప్రధానంగా ఇంతకుముందే చెప్పిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రధానమైన సమస్య ఇది. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే సమస్య. రైతులకు జరిగే అన్యాయాన్ని అరకట్టుట. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అంటాడు ఎమ్మెల్యేని ప్రశ్నించాలి. మనం ఈ పార్టీలు వత్తాసలకి మన పార్టీలకు జిందాబాదులు కొడితే జేజాలు కొడితే ఏది కూడా ఉంటాయి. ప్రభుత్వానికి అంటే మీ గ్రామ పంచాయతీకి రావాల్సిన సపరేట్ కొన్ని నిధులు ఉంటాయి. ఎమ్మెల్యేని ప్రశ్నించి మనం తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉండాలి. రైతులకు జరిగే అన్యాయం గురించి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక అన్యాయం జరుగుతుంది రైతులకు. ఆ రైతులకు సమస్య మనం ఎమ్మెల్యే దృష్టి దాకా తీసుకుపోయాలి. మా పార్టీ కదా మేము ప్రశ్నిస్తే ఎట్లుంటుంది, అట్లా ఏముండదు. సర్పంచులకు ఇప్పుడు బిల్లులు ఎంత దాదాపు 700 కోట్లు 800 కోట్ల దాకా అయిపోయినాయి. ఎవడిస్తాను మరి, ఏ గ్రామ పంచాయతీ ఇస్తున్నది? అది ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నించే హక్కు. అయితే రైతులు పండించే వరి ధాన్యాన్ని బీటిలో జోకేటప్పుడు తాలు తప్ప పేరుతో కటింగ్ చేయకుండా 40 కేజీల యొక్క చొప్పున తూకం వేసేలాగా మిల్లర్లతో చర్చించి ఊళ్ళోనే కాంటా వేయించి మోసం జరగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పిండు. ఇది బాండ్ పేపర్. ఇక 7వది కూడా ఉంది. ఇంకా 6 ఇప్పటిదాకా 6 చదివినాం. అయితే 7వది కూడా ఉంది. బ్యాంకు సౌకర్యం. రైతులకు పంట అమ్ముకున్న డబ్బులు తీసుకోవడానికి, వృద్ధులు వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి, విదేశాల నుండి కుటుంబ సభ్యులు డబ్బులు పంపడానికి ఇతర గ్రామాలకు వెళ్లకుండా గ్రామంలో ఒక మినీ బ్యాంకు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. గ్రామంలో మినీ బ్యాంక్ కూడా ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ లైన్ వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? ఎంతమందికి తెలుసు? వృద్ధులు పెన్షన్ల పైసలు తీసుకోవాలని కానీ, లేకపోతే రైతుల ఖాతాలో పడ్డ డబ్బులు తీసుకోవాలని కానీ మండల కేంద్రంలో లేకపోతే బ్యాంక్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిజంగా ఈయన ఏం చెప్తున్నాడంటే మినీ బ్యాంక్ ఏర్పాటు చేసి నేను వాళ్ళ దగ్గర ఊళ్ళోనే డబ్బులు తీసుకునే ప్రయత్నం చేపిస్తాను అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే పెన్షన్లు మరియు పక్కా గృహాలు. ఈ గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్యను అడ్డుపెట్టుకుని ప్రతి సర్పంచ్ ఆడే దొంగ నాటకం ఏంటంటే నీకు పెన్షన్ పెట్టించుడు ఏమనయ్యే సొమ్ము కాదు.
టెన్షన్గా పడాల్సిందే. మనకు ఇప్పుడు 61 సంవత్సరం పెట్టింది, 57 సంవత్సరాలకి కుదించారు దాన్ని. 57 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి సర్పంచ్ చేయాల్సిన పని ఏంటంటే 57 సంవత్సరాలు ఎవరెవరైతే వృద్ధులు దాటినాయో ఆ 57 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఆధార్ కార్డు తీసుకుపోయి పెన్షన్ పెట్టేయాల్సిన అర్హత వాళ్ళకు ఉంటే గ్రామ పంచాయతీలో ఈ సర్పంచులు తీసుకుపోయి వీళ్ళ బాధ్యత, వాళ్ళకు పెన్షన్ పెట్టాల్సిన బాధ్యత. ఎవరు మరి దాన్ని దాన్ని ఒక పెద్ద ఒక సమస్యగా తీసుకొని నీకు పెన్షన్ పెట్టి దాన్ని ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కొందరు. ఇంకోటి ఏంటంటే పశువుల సంత, గ్రామ పంచాయతీలో పశువులు అమ్మడం కొనడం కానీ ఇలాంటి సంతలు ఉండాలని ఒకటి పెట్టిండు. ఫ్రీగా టెంట్ సామాను, అంటే పెళ్లిలకు పేరంటాలకు ఉంటాయి కదా గ్రామాలలో ఎన్నో పరిధిలో ఎలాంటి అశుభము ఓకే సరే ఎవరైనా చనిపోయినా కానీ ఎలాంటి అశుభ కార్యం జరిగినా కానీ ఉచిత టెంటు వేయించి 50 కుర్చీలు పంపిస్తానంటున్నాను. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. పెళ్ళిళ్ళు పేరంటాలు ముహూర్తాలు పెట్టి చేసుకుంటాం. కానీ ఈ ఆపద సమయంలో జరిగేటి అంటే చనిపోయినా కానీ అకస్మాత్తు ఏదైనా జరిగినా కానీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. లేని వాళ్ళకు లేనోడున్నా ఉన్నోడున్నా ఈయన ఏం చెప్తున్నంటే టెంట్ సామాను గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరింట్లో అశుభం జరిగినా కానీ టెంట్ సామాను కుర్చీలు 50 కుర్చీలు వేపిస్తా అని చెప్పిండు. ఇది కావాల్సింది. కొందరు ఏం చేస్తారంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఏదో వీళ్ళకి దగ్గర వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే దగ్గర వాళ్ళకి మంచిగా ఇవ్వడం, ఓట్లే. ఈ గ్రామ పంచాయతీలో అన్ని చిల్లర రాజకీయాలు ఉంటాయి. గ్రూపులు కట్టడం, లేకపోతే గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత గ్రూపులు కట్టడం, ఈందో గ్రూపు వాందో గ్రూపు ఇలాంటి గ్రూపులు జరుగుతూ ఉంటాయి. ఇట్లు మీ విధేయుడు దర్శనం నరేష్ సన్ ఆఫ్ ఎల్లయ్య, అంబర్పేట మండలం ఎడపల్లి. ఈయన నంబర్తో సహా ఇచ్చారు. ఈయన ఒక్కడే కాదు, ప్రతి యువకుడు అంటాడు ప్రతి ఒక్కడు గ్రామ పంచాయతీకి రావాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, ఇంకా జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క వార్డు సమస్యలు కానీ అన్నిట్లలో దిగాలి. దిగితే దేనికోసం దిగాలి అంటే డెవలప్మెంట్ కోసం దిగాలి. ఈ రకంగా బాండ్ పేపర్ రాపించుకోవాలి. ఇప్పుడు 4 అభ్యర్థులు దిగుతారా, 5 అభ్యర్థులు దిగుతారా, వాళ్ళతోని ఇలాంటి బాండ్ పేపర్ రాపించుకోవాలి. ఇట్లా బాండ్ పేపర్ రాపించి రాజకీయంలోకి వస్తా అని ఒక వినూతమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకు అనేకమంది సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ఈ బాండ్ పేపర్ పైన మీకు అంటే గతంలో ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా నాయకులు కానీ ఇతర నాయకులు? బాండ్ పేపర్ రాసింది ఎలక్షన్స్ రాలే వాస్తవానికి 2024లో వస్తాయి అనుకున్నాం. అప్పుడు ప్రిపేర్ అయి వస్తాయి ఖచ్చితంగా, నేను పోటీ చేస్తా గెలుస్తా అని చెప్పేసి అప్పుడు ప్రిపేర్ అయి ఉన్నా. ఇక డిలే అవ్వకుండా వచ్చింది. అబ్జెక్షన్ ఎవరేం చేయలేదు, మంచిగా మెచ్చుకున్నారు, మంచి పని చేస్తున్నావు ఇట్లనే. కానీ రాను ఊళ్ళో రాజకీయం మొత్తం మారాలి, ఎవరొకరితో స్టార్ట్ అవుతుంది, అది నీతోనే కావాలి, మంచి పని చేస్తున్నావు చెయ్యని చెప్పేసి. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఎలక్షన్ల ముంగట కొన్ని సంబరాలు జరుగుతాయి. సంబరాలు అంటే ఇక వాళ్ళ ఇంట్లో పండుగ కూడా వీళ్ళే చేసే నాయకులు ఉంటారు కొందరు. వాళ్ళ ఇంట్లో పండుగ కూడా వీళ్ళు మేకను పంపిస్తా అంటారు, లేకపోతే కూర పంపిస్తా అంటారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీ అంబర్పల్లి గ్రామంలో అంబర్పేట గ్రామంలో ఏమైనా జరిగినాయి అట్లా ఎలక్షన్ల ముంగట? అంతకుముందు మాజీ సర్పంచ్ ఏం చేసిందంటే అప్పుడు సంక్రాంతి ముందు ఎలక్షన్స్ వచ్చినాయి. సంక్రాంతి ముందు వచ్చినాయి. ఈయన ఏం చేసిందంటే ఇక ఒక 50-60 మేకలు కోసి ఇంటింటికి కూర పంపించండి. ఇంటింటికి దగ్గర నియర్లీ 1 kg అందరికి పంపించండి. అదొకటి చెప్తున్నా. ఈ గ్రామ పంచాయతీలో పోటీ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నాయి, మీకు గ్రామం పంచాయతీ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే మీరు ఏం చేస్తారు ఏం కథ అనేది ఒక బాండ్ పేపర్ రూపంలో రాసి ఇవ్వాలి దమ్ముంటే. లేకపోతే మాకు సిగ్గు శరం మానం ఏం లేదు, మేము కూర వంచి మందు బాటిల్ వంచి నిజంగా ఇదే వంచి మేము గెలుస్తాం అనుకుంటే ఇక నుండైనా సరే, ఇన్ని రోజులు జరిగినంటే విషయం విడిచిపెట్టరు. ఇక నుండైనా యువత రాజకీయంలోకి రావాలంటే మార్పు రావాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? గ్రామ పంచాయతీల నుంచే రావాలి. ఇది కానీ కూరలు వంచి కిల కూర వంచి బోల్పాలలు వంచారు. బోల్పాల ప్యాకెట్లు వంచుతారు. ప్యాకెట్లలో అవసరం ఉంటే ఫ్రై చేసి కూడా ప్యాకెట్లు కూడా పంచే ప్రయత్నం చేస్తారు. ఇట్లా జరిగింది. ఇదొక్కటే కాకుండా ఇంకేం జరిగినాయి? ఇంకా నేను వాళ్ళకు ఇక ఛాలెంజ్ బాగానే వేసిరు. అసలు ఎమ్మెల్యేకు నీకు ఏంది పంచాయతీ? ఇదొకటి ఎమ్మెల్యేకు నాకు ఎమ్మెల్యే ఇక ఊళ్ళో ప్రోగ్రామ్స్ పెడతారు కదా, పెట్టినప్పుడు మా ఊరికి పర్యటనకు వస్తుందని తెలిసి వాట్సాప్లో అనౌన్స్ చేస్తుంటని నేను ఊళ్ళో ఉన్న సమస్యలు ప్లస్ అలా గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే నెగ్లెక్ట్ చేసిందో అవన్నిటి మీద నేను క్వశ్చన్ చేసిన. ఇవన్నీ మీద క్వశ్చన్ చేస్తే ఆయన గ్రూప్లో లేడు కానీ ఉంటారు కదా వీళ్ళు చెప్పిండు, పలానా పిల్లగాడు ఆ రోజు అంబేద్కర్ విగ్రహం పెడతానే పిల్లగాడు ఈరోజు మనల్ని వాట్సాప్లో క్వశ్చన్ చేసిండు. ఊరు మొత్తం ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తుండు. ఆ అబ్బాయి ఖచ్చితంగా ఇటుకు వస్తే ఆయన క్వశ్చన్ చేస్తాడు, ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది అని చెప్తే వీళ్ళు ఇక పోలీసు వాళ్ళకి చెప్తారుగా, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేసాడు, నీకెందుకు మినిస్టర్ లెవెల్లో అలా చేతిలో గవర్నమెంట్ ఉంది, నువ్వు ఒక సామాన్య మానవుడు చదువుకున్నావు, నువ్వు కూడా ఆయనతో పోయి ఉండొచ్చు కదా అని అంటే జోక్ వచ్చు కదా. అట్లా అంటే నేను పోను, నాకు పోవాల్సిన అవసరం లేదు, నాకు క్వశ్చన్ చేసే రైట్ నాకు ఉంది, తప్పైతే
వచ్చి చెప్పమనండి. నాది తప్పనే ఒప్పుకుంటా. ఒకవేళ నా తప్పైతే నేనే చెప్పుకుంటా, అలా తప్పైతే వాళ్ళని ఒప్పుకోమనండి. అంబేర్పేట DIT-3 కాలువకు వాటర్ ఇస్తా అని చెప్పిండు కొప్పులేశ్వర్ మినిస్టర్ కాకముందు. 2-3 సార్లు గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు, అయిపోయింది. ఇప్పుడు కూడా DIT-3 కాలువకు నీళ్ళు రాలే. దాని మీద క్వశ్చన్ చేస్తే నాతో పాటు అల్లే సీను అని మా విలేజ్, దర్శనాల చంద్రనీల్ అని మా మేనత్త, వీళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసిండు. ఇక అదే రకంగా అదే వేళ నేను పోతే కొప్పులేశ్వరే ఇక అదే వేళ నన్ను కూడా ఒక కేసు బుక్ చేసిండు. ఎప్పుడు ఇక లాస్ట్ ఎలక్షన్లకు ముందు, దసరా ముందు వచ్చినాయి పోయినసారి ఎలక్షన్ ముందు నేను ఏం చేసిందంటే, మా ఒక బాబాయ్ అవుతాడు, ఊరు గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో 60 లక్షలు మింగిన సర్పంచ్ అని చెప్పేసి ఒకటి పేపర్ క్లిప్ పెట్టిండు. నేను దానికి స్కిప్ చేసి మన గ్రామంలో ఇంతకన్నా ఎక్కువ తిన్నారా బాబాయ్ అని చెప్పేసి నేను పెట్టిన, టైప్ చేసి. దాన్ని పట్టుకొని, సార్ వీడు నా మాట ఇంటలేడు, నా చేయి దాటిపోయాడు, మన కంట్రోల్ లేదు, ఇక మెల్లమెల్లగా మన వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండు, ఊరంతా కూడా అందరికి చెప్తుండు మనం చేయని పనుల గురించి, చేసిన పనుల గురించి చెప్తుండు అని చెప్పేసి ఆడికి పోయినాక మరి ఏం చేద్దాం అంటే, సార్ ఒకటన్నా కేసు పెట్టున్నాక ఆయన వాళ్ళకి ఫోన్ చేసిండు. అప్పుడు శ్వేత మేడం ఉండే, మొన్న చనిపోయింది, ఆమెకు ఫోన్ చేసినాక సార్ చేద్దాం అన్నాక ఎండపల్లి కొత్త మండలం ఏదైతే అయిందో ఎండపల్లి జలేందర్ రెడ్డిని తీసుకొని పోయి ఆమెన ఏంటి మన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నాని చెప్పేసి ఒకటి కేసు పెట్టిండు. ఆ మేడం నాకు 3 నెలలు నా ఆయనగా తిరిగింది, ఫోన్ చేసుకుంటా మీరు రండి స్టేషన్కు, మీరు ఒకసారి వచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోండి, మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అంటే, నేనెందుకు వస్తాను మేడం నోటీసులు చెప్పి అదే చెప్తాను, నేనెందుకు వస్తాను కదా, మీరు ఫోన్ చేస్తే నేను రాను, 41 CRPC నోటీస్ నాకు ఇంటికి వచ్చి సర్వ్ చేయండి, దాని డేట్ అండ్ టైం ఉంటుంది కదా, మీరు చెప్పిన డేట్కు మీరు చెప్పిన టైంకు నేను స్టేషన్కి వస్తా, అంతవరకు నేను రాను. గిదినికి 41 CRPC ఎందుకన్నారు, మరి గిదానికి నేను ఎందుకు రావాలి నేను అని నేను అన్నా. 3 నెలలు ఆయనక తిరిగింది. 3 నెలలు తిరిగినాక అప్పుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ గెలిచినాక అప్పుడు మాట్లాడిపిస్తే ఆల్రెడీ అది అప్పుడే కేసు అయింది, ఇక ఏం చేసేది లేదు సార్ అని చెప్పేసి లక్ష్మణ్ కుమార్ అన్నతో మాట్లాడింది. ఇక ఫోన్లే అని చెప్పేసి పోయి విడిచిపెట్టేసిన. దానికి సంబంధించి ఇది కోర్టు నుంచి సమన్స్. ఇట్లా అంటే ఒక సర్పంచ్కి ఇంత పవర్ ఉంటుంది. గ్రామ పంచాయతీలో మనం ఏదో పాపం అని కాలు మోకుతానో లేకపోతే సాట్ల 500 రూపాయలు ఇసిరేస్తానో మనం వేస్తారు చూసినాం ఆడోళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో మహిళలు ఏం చేస్తారంటే బీడీలు చేసేకాడ 500 రూపాయలు ఇసిరిపోతే ఏదో పాపం అని ఇంత ఇచ్చిండు అంత ఇచ్చిండు వేయాలగా ఓటని మనం ఎప్పుడైతే మనం ఓట్లు అమ్ముకుంటానికి మనం అవకాశం ఇచ్చినాం వాళ్ళు 5 సంవత్సరాలు ఆడింది ఆట అవుతుంది. అంటే కోర్టుల కేసులు వేసేదాకా పోతుంది అన్నట్టు కథ. వాళ్ళని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అంతగానే ఏముండదు. ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి నిజంగా ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం హామీలు నెరవేర్చిరని ఒక సర్పంచ్ ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీలు ఉండే ఒక సర్పంచ్ ఎప్పుడన్నా నిలదీయడు. ఎందుకంటే మనకు రాజకీయ పార్టీలు ముఖ్యం. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉండి రాజకీయ పార్టీని విమర్శిస్తే మనకు వచ్చేటివి పోతాయి. ఏం పోతాయి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక్కటే అడుగుతున్నా, మీరు గతంలో సర్పంచ్లు ఉన్నారు, దాదాపుగా 24 నెలల నుంచి మీ పెండింగ్ బిల్లులు అయినాయి. మరి ఏ గవర్నమెంట్ చెల్లించాలి? బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి ఇప్పుడు మీ చెల్లించాల్సిన 700 కోట్లు 800 కోట్లు ఎవడు చెల్లిస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది అనుకుంటారా? మిమ్మల్ని ఈ ప్రభుత్వాలు ముచ్చెమటలు పట్టిస్తే 3 చెర్ల నీళ్ళు ఇస్తాయి. చూడు ఏది కానీ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమవుతుందో అవన్నీ ఏముండదు. ప్రశ్నించడానికే యువకులైనా ఎవరైనా కానీ ప్రశ్నించడానికే ఓటేది గ్రామ పంచాయతీలు. ఇంకోటి విగ్రహం పెట్టడానికి ఏమో ఇది అప్లికేషన్ పెట్టిన, అది ఇవ్వలేదు. అంటే ఇప్పుడు అప్లికేషన్ దాకా ఎందుకు పోయింది అర్థం చెప్పారా? అబ్జెక్షన్ చెప్పారు ఏమన్నా? డైరెక్ట్ నేను పెడతా అంటే వాళ్ళు ఆపుతారు కదా. సో నేను ఇక లీగల్గా పోవాలి ఏదున్నా కానీ. ఇప్పుడు గ్రామ పంచాయతీ నో అబ్జెక్షన్ నేను ఒక ప్లేస్ చెప్పిన, సో అక్కడ నాకు పర్మిషన్ ఇచ్చాను అనుకో, వాడు అప్పుడు పని చేసుకుంటే. లేదంటే వాళ్ళు చెప్తారు, ఒక కారోబార్ను పంపించి ఆపిస్తారు, సెక్రటరీని పంపించి ఆపిస్తారు, లేదంటే 4 పెద్ద మనుషులు పంపించి ఆపిస్తారు. సో నేను పెద్ద మనుషులతో మాట్లాడి ఈ ప్లేసు ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టిన. ఇది ఇంటి పన్ను. ఇంటి పన్ను ఊళ్ళే ఇంటి పన్ను వీళ్ళు ఏం చేసారు తెలుసా? అప్పుడు ఇంటి పన్ను ఎంత వసూలు చేశారు? ఎంత వచ్చినాయి? దగ్గర నాకు అంటే ఒక 10-20 మంది ఫోన్ చేశారు, నరేష్ ఇంతగానం ఇంటి పని అంట. ఎంతగానం అంటారు అంటే 4,000 5,000 అన్నారు. 4-5 ఎక్కడి దానికి కట్టానంటే వాస్తవంగా కట్టానంటే 200-300 లాస్ట్ 500 లోపే ఉంటుంది. మీరు కట్టకూరని చెప్పిన. నాకు ఒక 20 మంది ఫోన్ చేశారు. ఇచ్చిరా మీకు ఇంటి పని ఎంత వసూలు చేశారని? ఇయ్యలే. నాకు దేనికి కూడా రిప్లై ఇవ్వలేదు. ఇదేమో
ఉపాధి హామీ పని ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిండు చూసారా. ఓకే. ఆ పీరియడ్లో వాళ్ళు సర్పంచ్లో సెక్రటరీ చేయించిండు. అప్పుడు మా ఊళ్ళో చాలా మందికి డబ్బులు వాళ్ళే నియర్లీ ఒక 8 నుంచి 10 లక్షల అమౌంట్ వాళ్ళే పనిచేసిన వాళ్ళకు. దాని మీద వేసిన ఆర్టీఐ అయినా కూడా దానికి కూడా నాకు రాలేదు. ఇది 2018లో మా ఊళ్ళో విలేజ్లో బాయిలర్ రైస్ మిల్. ఓకే. సో దాంతో ఏంటంటే ఇప్పుడు పొల్యూట్ అవుతుంది కదా, వాటర్ పొల్యూట్ కానీ ఎయిర్ పొల్యూట్ గ్రౌండ్ వాటర్ అది పెట్టదని చెప్పేసి నేను లెటర్ పెట్టిన. దాని కూడా రిప్లై ఏం లేదు. అంటే ఇవన్నీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇది విషయాలు ఏంటంటే మనం లీగల్గా పోతా ఉంటే ఈ గ్రామ పంచాయతీలో ఎవరు కానీ మనం ఒక క్వశ్చన్ రేజ్ చేసినాం అనుకో, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళతోనే బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఏ విషయమైనా కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా పనికి అయినా కానీ ఇంకా వాళ్ళకు వీళ్ళకి చెప్పొచ్చు, గట్ల అవుతుందట సర్పంచ్ని ప్రశ్నిస్తారా, గిట్ల చేస్తారా మేము జరుగుతూ ఉండవాను ఎందుకు అందరికీ లేని బాధ. మొట్టమొదటి క్వశ్చన్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే మనం ఎవరైనా అడుగుతున్నాం అనుకో, అందరికీ లేని బాధ నీకు ఏంద్రా అనేది ఒక క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే వచ్చేది. అరే అందరికి లేని నీకు ఒక్కడికే ఏందని. అదే అందరికి లేని నీకు ఒక్కడికే అయినప్పుడు మరి ఇప్పుడు ఒక్కడు అడిగినప్పుడు వీళ్ళు అందరూ ఎందుకు అడుగుతలేరని కూడా క్వశ్చన్ చేసిండు ఎప్పుడన్నా. మనము గానే మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడడానికి మూల కారణం ఏంటంటే ఇదే. ఫస్ట్ ఈ క్వశ్చనే, అందరికి లేని నీ బాధ నీకేంది. మరి అందరికి లేని బాధ నీకేందంటే ఈరోజు ప్రశ్నించే గొంతులు నచ్చేటియా? పల్లెటూర్లలో ఇంత డెవలప్మెంట్, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఎక్కడన్నా అడిగే క్వశ్చన్ చేసే రైజు నిజంగా క్వశ్చన్ చేసేటోడు ఉన్నాడు ఎవడన్నా? చాలా తక్కువ. పల్లెటూర్లలో మనం ప్రశ్నించాం, మనం అడిగితే ఈ ఇంటి పక్క ఉంటాడు వాడో వీడో చిన్న లేనిపోని గొడవలు, అనవసరమైన విషయాలలో గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అవి అట్లా జరుగుతుంది. ఈయనకు జరిగిన నరేష్కు జరిగిన సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అసలు ఎమ్మెల్యే ఏ రకంగా కేసు పెట్టించింది మీద? మరి ఆయనకు వీళ్ళు చెప్పారు కదా సర్పంచ్ ఎక్కించిండు. సర్పంచ్ ఎక్కిత్తి ఆయన కూడా అనిపించింది. ఇలా 2-3 సార్లు 2-3 ఏళ్ళ ఉంది సతాయిస్తుండు. ఒకసారి ఎలక్షన్లకు బిఫోర్ 1-2 మంత్స్ బిఫోర్ కూడా అలా పిఏ నుంచి ఫోన్ వచ్చింది, ఎమ్మెల్యే పిఏ నుంచి. నీకు ఎందుకు నరేష్ అందులో నాకు రాగా, నువ్వు ఎస్సీ, నీకు దళిత బంధు ఇప్పిస్తాం, నీకు మంచి పొజిషన్ ఇస్తాం పార్టీలో, మంచిగా చదువుకున్నాను, ఇలా వచ్చి ఉండొచ్చు కదా అంటే నేను రాను సార్, నాకు రావాల్సిన అవసరం లేదు, నాకు మా అబ్బాయి పంపించిన భూమి ఉంది, నేను చదువుకున్నా, నేను ఏం పని లేకపోతే అంతకుముందు అమలు పని కూడా పోయినా, కొన్ని 2 పంటలకైనా వర్షాకాల పంటకు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడతారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల పరిస్థితి అమలు పనికి పోయేదాకా వచ్చింది. ఈరోజు నిరుద్యోగుల గురించి వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండగానే మొత్తం సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళీ ఈరోజు నిరుద్యోగులు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. అది ఆయన ఇంత పెద్ద చదివి అమలు పనికి ఏంటట, అమలు పనికి 1 ఇయర్ పోయినా అదే చెప్పిన, నాకేం పని లేకుంటే నేను మళ్ళీ అమలు పనికైనా పోతా, లేదంటే ప్రైవేట్ టీచర్గా చేసుకున్నా నాకు వస్తుంది, నేను రాను సార్, నేను డైరెక్ట్ అప్పుడే చెప్పేసిన, మీకు ఇక అధికారం రాదు సార్ అని చెప్పిన. ఫోన్ కట్ చేసుకున్నాడు. ఇక అది మనసులో పెట్టుకొని సర్పంచ్ పోయి అక్కడ కూర్చుంటే సర్పంచ్కి ఏం చాలు. సర్పంచ్ యాక్చువల్లీ నిజమైన సర్పంచ్ అవ్వాలంటే మహిళ, కానీ గ్రామాలలో మహిళ ఓకే గ్రామాలు ఎట్లా ఎస్సీ మహిళ, అలా హస్బెండే మొత్తం. ప్రతి గ్రామంలో జరిగేది అదే, సర్పంచ్లు మహిళలు ఉన్నా కానీ ఇక భర్తలే కొనసాగుతారు. లేదు సార్ వాడు ఇంత ఏది చేస్తుండు, ఊళ్ళో మొత్తానికి నాకు వాల్యూ లేకుండా చేసిండు, వాడు ఒక పోస్ట్ పెడితే అందరూ నమ్మేటట్టుగా వచ్చింది, కనీసం నేను ఒక్క కేసు అని వేయకపోతే ఇబ్బంది అవుతుంది నాకు నాకు అంటే మెంటల్ గా సాటిస్ఫై. ఇప్పుడు ఈ దర్శనాల నరేష్ అనే వ్యక్తి చెప్పేది అన్ని నిజాలు అయిపోతాయి నేను కేసు పెట్టకపోతే అని చెప్పేసి కేసు పెట్టి ఇచ్చిండు. ఇక ఈయన చదువుకోలేక వచ్చి చదువుకున్న సర్పంచ్ని తీసుకుపోయి అక్కడ అప్లికేషన్ రాసి ఇచ్చిండు. నేను పోయినా ఇక ఒకరోజు పోయి చూసే వరకు అప్లికేషన్ చదివితే అందులో ఏముంది, యాక్చువల్లీ అలా నా పేరు కూడా తప్పు ఉంది. దర్శనాల నరేష్ తండ్రి లింగయ్య అని రాసిండు. లింగయ్య ఎవరు మేడం, మరి మా నాన్న పేరు అయితే ఎల్లయ్య, ఇది నాకు సంబంధించిన కేసు కాదు, నేను పోతున్నాను చెప్పి బయటికి వెళ్ళినాక ఊరికి వచ్చింది బయటికి. నరేష్ నువ్వు గట్లా పోతున్నావు ఏందబ్బా అంటే, అవును మేడం మా నాన్న పేరు తెలుసు ఆయనకు, నా పేరు తెలుసు, నేను పుట్టిన దాకానే ఆయన పుట్టిన దాకానే, మరి దర్శనాలు నరేష్లు ఇంకా వేరే ఉన్నారు వాళ్ళ మీద తీసుకొని అన్నాక మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, అవును మేడం వాళ్ళ అయ్య పేరు లింగ ఉంది, ఎల్లయ్యనే లింగయ్య కాదు అని చెప్పి మళ్ళీ ఒకటి రాపించుకొని అప్పుడు ఆధార్ కార్డు తీసుకొని కేసు ఫైల్ చేసి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నరేష్, బాధపడాల్సిన అవసరం లేదు, ఇది పెట్టి కేసే,
ఎప్పుడో ఒకసారి అంటే వాళ్ళకి లొంగడం కోసం ఎట్లా అంటే అయ్యో కేసుల ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరు కానీ మన ఊళ్ళల్లో పల్లెటూర్లలో ఎవరు కానీ కేసు అంటే భయపడతారు. ఫస్ట్ కేసు అంటే ఏదైనా ఒక చిన్న కేసు అయినా పెట్టి వీడిని భయపెట్టియాలనే నేపథ్యంతోనే ఈ కేసులు పెట్టిస్తాం, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నీ సంగతి చూస్తామని ఫస్ట్ బెదిరిస్తూ ఉంటారు. అది బెదిరింపులకు ఎవ్వరు భయపడదు. ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు ఎవరిని కూడా భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తప్పు చేయనంత వరకు ఎవరిని కూడా భయపడద్దు. ఈ సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళ సత్తా ఏందో అభివృద్ధి మీద చూపెట్టాలి, డెవలప్మెంట్ మీద చూపెట్టాలి. డెవలప్మెంట్ అనేది ఊళ్ళే అక్షరాస్యత, నిరుద్యోగం ఎట్లున్నది, ఊళ్ళే సమస్యలు ఎట్లున్నాయి, అవిటి మీద ఇలా ప్రతాపం చూపెట్టాలి. కానీ కేసులు పెట్టుడు వాళ్ళని బెదిరించే విషయంలో కాదు. ఇంకేం జరిగింది? ఇక ఆమెది ఆడికే స్టాప్ అయిపోయింది. ఆధార్ కార్డు తీసుకున్నది, ఏం లేదు నరేష్ వెళ్ళమన్నది. నేను అట్టి వెళ్ళా మేడం, నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలన్న. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది. అలా చూస్తే ముందు గదే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి 2-3 సెక్షన్స్ పెట్టింది. ఇవేంగా నరేష్ లోక్ అదాలత్లో పోతే నువ్వు మళ్ళీ రావాల్సిన అవసరం కూడా లేదన్నది. మీ ఇష్టం మీద ఏమైనా చేసుకోవాలని చెప్పి సపరేట్గా వచ్చిన. ఇక అప్పటి నుంచి అంతే ఉండే. ఒక 3-4 months నుంచి వెళ్ళి పేజ్ నడుపుతుంది. ఇక అంటే రైట్, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేయాలి అను ఈ ఆశను విరమించుకున్నావా, లేకపోతే నిజంగా పోటీ చేయాలి, ఏదైనా చేసి పోటీ చేస్తా అని అనుకుంటున్నావు? అలా అయితే నేను ఎందుకు విరమించుకుంటాను? నన్ను ఇంకా స్ట్రాంగ్ అయినా డే బై డే. వాళ్ళు ఎంత నాకు ఏం కుట్ర చేస్తారో ఆ కుట్రను భగ్నం చేసి పై ఎత్తేయడమే నా మైండ్ సెట్. నేను రోజంతా బలపడకుండా వచ్చిన ఖచ్చితంగా పోటీ చేస్తా. వాళ్ళు ఇప్పుడు పోటీ చేయమని నా మీద అటర్ బ్లాక్ పడిపోతారు. ఎవరు పోటీ చేసినా ఇప్పుడు మా అంబర్పేట వాతావరణం ఎట్లుందంటే ఎలక్షన్లు ఇంకెప్పుడు వస్తాయి నన్ను చాలా మంది అడిగారు. ఎంఐపీలో ఇంకే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, నువ్వు సర్పంచ్ ఎప్పుడు అవుతావు? ఇక అత్తయ్య తాత అత్తయ్య అమ్మ రాకుండా పోతే ఎప్పుడోసారి ఖచ్చితంగా ఉంటాం మనం అని చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మా వాతావరణం ఒకటే అంబర్పేటలో పలానా వాడైతే ఫిక్స్ అయి ఉన్నాడు, ఖచ్చితంగా ఈసారి వీనికి వేయాలి, వీని గెలిపేయాలి, చదువుకున్నాడు, 3 ఏళ్ళ నుండి కొట్లాడుకుంటూ వస్తుండు. ఒకసారి ఆశయం కోసం ఉన్నాడు, ఒకసారి అవకాశం చూద్దామని చెప్పేసి దాదాపు అందరు అట్నే ఉన్నారు. అంటే నాకు పోటీ ఇచ్చేటోళ్ళు, అంటే నా గెలుపుని అడ్డుకునేంత పోటీ ఇచ్చేటోళ్ళు అయితే ఇప్పటివరకు లేరు. పర్లేదు, గెలుస్తాను నమ్మకం ఉంది. అంటే యువతకు ఏం చెప్పదలుచుకున్నావు? ముందు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థలల్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అది ఏదైనా కానీ వార్డు మెంబరే కానీ, సర్పంచే కానీ, ఎంపీటీసీ ఆర్ జెడ్పీటీసీ ఏ స్థాయిలో అయినా వీలైతే దానికి ఖచ్చితంగా పోటీ చేయరు. మీరు పోటీ చేస్తున్నాం అని తెలిస్తేనే మీకు ఎవరెవరో ఫోన్ చేస్తారు. మీ స్థాయి కాదు, వాళ్ళు ఎవరెవరో ఫోన్ చేస్తారు. అక్కడ ఉన్న పార్టీలు ఉన్న వాళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, నీకు ఎప్పుడు ఫోన్ చేయని నీ ఫ్రెండ్ కూడా నీకు ఫోన్ చేస్తాడు. అరే నీకెందుకురా సపరేట్ ఉండగారా, ఇవన్నీ మనకెందుకురా, మన బతుకులు ఇట్లా. ఫస్ట్ ఏదైనా పోటీ చేస్తున్నావు అంటే అందరికి లేని బాధ నీకు ఎందుకురా అనే క్వశ్చన్ తప్పకుండా. మీరు ఒకసారి నామినేషన్ వేసి చూడు. దేనికన్నా వార్డ్ మెంబర్ కానీ, గ్రామ పంచాయతీల సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, లేకపోతే జెడ్పీటీసీ కానీ నామినేషన్ ఏమేమి పెద్ద పనేం కాదు. నామినేషన్ ప్రతి భారతీయుడు వేయచ్చు, ఓటక్కున్న ప్రతి ఒక్కరు వేయచ్చు నామినేషన్. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ కోనియకుండా ఆలోచన అనేది అక్కడ కోనియకుండా బెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఊళ్ళలో గ్రామ పంచాయతీలలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, ఇక మేము చెప్తేనే వాడినాలే, లేకపోతే మేమే సర్పంచం చేస్తాం, వీళ్ళు ఏదో చేతిలో ఉన్నట్టు ఈ ఓట్లన్నీ వీళ్ళ చేతిలో ఉన్నట్టు మేమే చేస్తాం, మేము సర్పంచం చేస్తాం అనుకునే కనీసం 20 ఓట్లు కూడా ఉండేవి. ఏముండయి, వాళ్ళని నమ్మేటోడు ఉండడు. సామాన్య పబ్లిక్ సామాన్య ప్రజలు అనేటోళ్ళు వాళ్ళని నమ్మేటోళ్ళు ఉండరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మేము చేస్తేనే ఇస్తారు, మేము ఎవరు శాసిస్తే మా ఎట్లా అంటే ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు మైహోం రామేశ్వరరావు వీళ్ళు ఎట్లా శాసిస్తున్నారో ఈ మొత్తం ప్రాజెక్టులని ఎవడు పెట్టినా కానీ, ఎవడు అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళ జిందాబాద్లు జేజేలు కొట్టాలన్నట్టు వాళ్ళ మీద సపోర్ట్ చేయకుండా ఎట్లుంటారు. ఇప్పుడు కాళేశ్వరం గురించి చూసినాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టులు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అవినీతి జరిగింది, అక్రమాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆరోపించిందా, అధికారంలోకి వచ్చిన తర్వాత అయిందా? అంత మాఫియా అన్నట్టు. ఈ ఊళ్ళల్లో కూడా మాఫియా, పెద్ద మనుషుల మాఫియా కూడా గట్టినే ఉంటుంది. ఎవరికేం భయపడద్దు. దాదాపుగా యువకులందరూ వచ్చి కంపల్సరిగా మీకు ఏది దోస్తుంది వాటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ దాకా కూడా నామినేషన్ వేయండి. ఎవరికి భయపడకుండా నామినేషన్ వేయండి. ఒకసారి మీ పవర్ ఏంది, ఆ నామినేషన్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఆ సత్తా ఎట్లా ఉంటుంది అని మీరు చూపెట్టాలి. నామినేషన్ వేసినాక ఖచ్చితంగా మీరు విత్డ్రా చేయమని మీ చుట్టూ తిరుగుతారు. మీరే అనండి పెద్ద మంది వచ్చినప్పుడు నేను ఎందుకు విత్డ్రా కావాలి, అవతల తన్నే విత్డ్రా కామనండి.
ఆయన డబ్బులు ఆశ చూపుతాడు, నాకు డబ్బులు అవసరం లేదు అని చెప్పి. ప్రతి ఒక్కరు అడుగుతారు డబ్బులు, నీకు ఎంత కావాలి నీకు అంటే డబ్బులు ఒక్కసారి నామినేషన్ వేసి డబ్బులు తీసుకున్నారు అనుకో, మీరు రాజకీయంలో ఒక వ్యభిచార లెక్క తయారైపోతారు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ రాజకీయంలో డబ్బులు తీసుకొని డ్రాప్ అవడం లేకపోతే డబ్బుల కోసమే నామినేషన్ వేసేయడం అనేది అది డుమ్మా, అది ఏంటంటే ఒక పెద్ద ఫెయిల్యూర్. నీ రాజకీయానికి ఫెయిల్యూర్ స్టెప్ అది. నువ్వు రాజకీయంలో చేయాల్సిన తప్పు, మొట్టమొదటి తప్పు చేయకూడని తప్పు ఏదైనా ఉందంటే అదే. ఆ మిస్టేక్ అనేది దయచేసి చేయొద్దు. ఒకవేళ నామినేషన్ వేయకండి, నామినేషన్ వేస్తే విత్డ్రా అనేది ఆప్షన్ పెట్టుకోకండి, ఎవరు కూడా అవకాశం కూడా ఇవ్వకండి. ఇది జరుగుతుంది మొత్తానికి. సరే నరేష్, ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి సరే నువ్వు ఫిక్స్ అయిపోయాను, ఇదే కాకుండా ఇంకేమన్నా హామీ ఇవ్వదలుచుకున్నావు? ఈ వీడియో నువ్వు సర్పంచ్ అయినాక కూడా నేను ఒకవేళ మీ గ్రామ పంచాయతీలో ఏదైనా మీరు చేయకుండా కానీ కంపల్సరీగా నాకు అడిగే రైట్స్ ఉన్నాయి. 100% మీ గ్రామ ప్రజల తరపున నేను కంపల్సరీ అడుగు. 100% అన్న, నేను గెలిచినాక కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇంకొకటి అడిషనల్గా ఒకవేళ ఏమైనా జరుగుతుంది మా దర్శనాలు నరేష్ ఇట్లా మా గ్రామ పంచాయతీలో ఏ లేదు, ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, మీరే అడగాలంటే ఈ బాండ్ పేపర్ నా దగ్గర ఉంటుంది ఫోటో, నేను కంపల్సరీ. ఇదే కాకుండా నువ్వు ఏమైనా చేయాలి. ఇంకొకటి అడిషనల్ ఏంటంటే ఊళ్ళో ఒకటి డీలర్షిప్ ఇబ్బంది ఉంది. బియ్యం ఒకటే ఉన్నది, నియర్లీ ఒక 600-700 కడప ఉంటే ఒకటే ఉంది. ఏంటంటే అది లోపలికి ఉంటుంది, ఊరు మొత్తం ఇటు రోడ్డుకు ఉంటుంది. కొంచెం తీసుకొచ్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ టైం మెయింటెనెన్స్ తరగలేదు. సో ఇంకొకటి అడిషనల్గా మా ఊరికి ఇంకొక డీలర్షిప్ శాంక్షన్ చేయాలనేది ఒకటి అడిషనల్గా చెప్తా, అంటే మా గ్రామానికి సంబంధించి అది. రైట్. మొత్తానికి అమర్పేట నరేష్ సర్పంచ్గా వేయడానికి సిద్ధమైపోయాడు బాండ్ పేపర్తో. విత్ బాండ్ పేపర్తో నేను గెలిస్తే ఇది చేస్తా అంటే ప్రతి గ్రామ పంచాయతీ ఒక అమర్పేట అని కాదు, ఈయన తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు భయపడి లేకపోతే సర్పంచ్లు ఏ విధమైన కొట్లాటలు గొడవలు పెట్టేయడం, సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఎలాంటి హంగామా సృష్టించడం అనేది ప్రతి గ్రామ పంచాయతీలో ఉంది. ఇది ఈయన ఒక్కని ద్వారా సమస్యలు ప్రజల సమస్యలు కాదు, అసలు ప్రశ్నించడం వల్ల సమస్యలు ఏ విధంగా సృష్టిస్తారు అనేది తెలవాలి కాబట్టి ఈయన ఒక్కడని తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ గ్రామం గురించి ఆలోచించేటోడికి లేకపోతే కనీసం 10 చదువుకున్నోడికి విద్యార్హత, అసలు విద్య ఏంది, వైద్యం ఏంది, అసలు ఉచిత విద్య వైద్యం గురించి ఏంది, నిజంగా ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల బాగోగులు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి అని తెలుసుకున్న వారికి సర్పంచ్గా ఎన్నుకోండి. సర్పంచ్ కాదు, వార్డ్ మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళను ఏ స్థాయిలో ఉన్నారు, గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీల కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది క్లియర్గా కనుక్కోండి. దయచేసి ప్రశ్నించే గొంతుకే ఓటేయండి. ఏదేమైనా కానీ యువకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. నరేష్, ఇంకేమైనా చెప్పదలుచుకున్నావు లాస్ట్? ఇంకోటి ఓవరాల్గా స్టేట్ మొత్తంలో ఓటు వేసే వాళ్ళకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే డబ్బులకు లొంగకండి. క్యాండిడేట్ను చూడండి, క్యాండిడేట్ పూర్వపరాలను చూడండి, గతంలో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తుండు, గెలిస్తే ఏం చేస్తా అని చెప్పిండు, ఇది చూసి ఓటేయండి. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఏం కాదు, గెలిచినాక వాళ్ళు ఎన్నో తీసుకుంటారు, కానీ అలా ఓటు వేయకండి. ఓటు వేయకపోతే వాళ్ళు గెలవరు, వాళ్ళు ఇంకోసారి పోటీ కూడా చేయరు. సో నా గ్రామ ప్రజలకైనా స్టేట్ మొత్తానికైనా నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయకండి. నేనైతే ఇంటింటికి ఆ బాండ్ పేపర్ ఇచ్చి ఓటు అడుగుతా, నేను ఇవి చేస్తా. ఇప్పుడు ఈయన రాసిన బాండ్ పేపర్ ఎలక్షన్ల టైంలో ఇంటింటికి పోయి నేను ఇవి చేస్తా అని చెప్పి దండం పెట్టి ఓటు అడుగుతా. నేను డబ్బులు పంచను, డబ్బులు ఖర్చు పెట్టను, కోటర్లు వంచను, బీర్లు వంచను, ఏవి చేయను. నా ఓటు అడిగేది ఒకటే బేస్, నా బాండ్ పేపర్ను బట్టి ఇంటింటికి పోయి ఓటు అడిగి ఖచ్చితంగా నేను గెలుస్తా. దయచేసి అందరూ కూడా యువకులు మెయిన్ ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీలో ఉండరు, మీరు ఖచ్చితంగా వార్డ్ మెంబర్ నుంచి వెళ్ళి జెడ్పీటీసీ దాకా మీ ప్రయత్నం మీరు చేయండి. మీ లెవెల్ మీరు ఎక్కడ అనుకుంటారు అక్కడ, సర్పంచ్ అయితే సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ, ఏ లెవెల్లో కానీ మీ స్థాయిని బట్టి మీరు ఖచ్చితంగా పోటీ చేయండి. పోటీ చేసి నామినేషన్ ఎత్తే విత్డ్రా మాత్రం తీసుకోకండి. విత్డ్రా తీసుకుంటే నువ్వు డబ్బులు తీసుకోక విత్డ్రా చేసుకున్నా కానీ డబ్బులు తీసుకున్నవి అవుతావు, డబ్బులు తీసుకొని వేసినా తీసుకున్నవి అవుతావు. ఫ్యూచర్లో కూడా నువ్వు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నువ్వు నామినేషన్ వేయాలంటే జనాలు ఖచ్చితంగా మర్చిపోరు, ఆలోచిస్తారు, వీడు పరంలో చేసిండు, డబ్బులు తీసుకున్నాడు, విత్డ్రా అయ్యాడు, ఇప్పుడు కూడా అంతే చేస్తాడని చెప్పేసి ఒక ముద్ర పడిపోతుంది. సో నామినేషన్ వేసినామా ఖచ్చితంగా పోటీలో ఉండాలి, ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. మహా అయితే ఓడిపోతాం కావచ్చు, ఒక్కసారి ఓడిపోతాం, ఏం లేదు. మా అంటే ఇప్పుడు మీ ప్రజలు తిరస్కరిస్తే బాధపడాలి అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీ అసలు మొట్టమొదటి నీ మెట్టు ఏంటంటే ఓటమే ఉండాలి. నీ గెలుపుకు తొలి మెట్టు ఓటమి ఉంటేనే నువ్వు ఇంకా ముందు స్థాయికి వెళ్ళగలుగుతావు. సరే ఏ స్థాయిలో అయినా కానీ నువ్వు ఒక్కసారి ఓటమి చెందినావంటే ఒక్కసారి ఓడిపోయి చూడు, నీకు ఎన్ని గుణపాఠాలు నేర్పుతావో ఒక్కసారి మీకే అర్థమవుతుంది. ఇది మొత్తానికి దర్శనాల నరేష్తోని
ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ పెట్టడం కోసం ఎందుకు పెట్టినా అంటే ఇదే ఈ ప్రాబ్లమ్సే, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్సే. చిన్న అప్లికేషన్ ఇస్తే ఇప్పుడు మన ఈయన చెప్పిన సమస్యల గురించి చిన్న ఎమ్మెల్యేకి అప్లికేషన్ ఒక 2 సార్లు అప్లికేషన్ ఇస్తే మూడోసారి అరే ఇదేందా చూడే అని చేసే పంచాయతీలు ఇవన్నీ చిన్న చిన్నే. కానీ వీళ్ళు ఈగో సట్ అయితే అన్నట్టు, వీళ్ళకు ఈగో సట్ అయ్యి నువ్వు చేసుడేంద్రా వీడు చేయడు ఇంకొని చేయనియడు. ఈ ఒక్క గ్రామ పంచాయతీలో అని కాదు, నేను ప్రతి గ్రామ పంచాయతీ గురించి అడుగుతున్నా. వీడు చేయడు ఇంకొని చేయనియడు, నువ్వు ఎట్లా చేస్తావు రా అంటాడు. ఈ డెవలప్మెంటే మరి నువ్వు చెయ్యి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే నువ్వు నాకు చెప్పేది ఏంద్రా అంటాడు. ఇట్లాంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. దయచేసి యువకులు రాజకీయంలోకి రావాలి, యువకులు రాజకీయంలోకి వచ్చి ప్రతి పార్టిసిపేట్ చేయండి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి అంశంలో కూడా సర్పంచ్లో పోటీ చేసిన వాళ్ళు రేపు ఎంపీటీసీలు అవుతారు, ఎంపీటీసీగా పోటీ చేసిన జెడ్పీటీసీ ఒకసారి పోటీ చేసినామంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు. ఇట్లనే కదా యువకులు 1 by 1 ఇట్లనే కదా యువకులు రాజకీయ డైరెక్ట్ పోయి కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది. ఎమ్మెల్యేలు అయ్యో, ఎంపీలు అయ్యో, లేకపోతే ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. మనం ఒక్కొక్క మెట్టు కొందరు ఎదుర్కొంటూ పోవాలి. పోయిన కొద్దీ నీకు రాజకీయ అనుభవం వస్తుంది. దయచేసి మిత్రులారా, మీరు ఇట్లా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటే మీ కింద మీకు నంబర్ పెట్టండి, మీ గ్రామం మీ కింద నంబర్ పెట్టండి, నేనే కాంటాక్ట్ అవుతా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.